ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో రైల్వే రిక్రూట్మెంట్ సికింద్రాబాద్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన లింక్పై క్లిక్ చేస్తే వీడియో కింద మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. క్లిక్ చేశాక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, చూడండి. ఇక్కడ చెక్ చేసుకోండి. దాని తర్వాత డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోండి, మ్యాండేటరీ అది. చూడండి, డౌన్లోడ్ ఫార్మాట్ ఇంకా అప్లై అని చూపిస్తుంది. కింద లేటెస్ట్ అప్డేట్ చూపిస్తుంది, క్లోజింగ్ డేట్ చూపిస్తుంది. అప్లై అని క్లిక్ చేసి క్రియేట్ అండ్ న్యూ అకౌంట్, అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే సెకండ్ ఆప్షన్ యూజ్ చేయండి, లేని వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసి క్రియేట్ న్యూ అకౌంట్పై క్లిక్ చేసి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రతి డీటెయిల్స్ 2 టైమ్స్ టైప్స్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు రైట్ ఆ రాంగ్ అనేది. రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది, రైట్ అయితే రైట్ అని చూపిస్తుంది. జాగ్రత్తగా ఇవ్వండి. ఆధార్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ 10th మెమోలో సేమ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఆధార్ వెరిఫై సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అలానే మెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ ఇస్తే వాటికి ఓటీపీస్ వస్తాయి. వెరిఫై చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు లాగిన్ అవ్వాలి. మళ్ళీ మనం ముందు పైన చూపిస్తుందేమో సబ్ ఇన్స్పెక్టర్, కిందది కానిస్టేబుల్. మనం కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఇవ్వండి. కమ్యూనిటీ ఆప్షన్లో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది, కేర్ఫుల్గా ఇవ్వండి. ఎప్పుడు ఇష్యూ చేశారు, ఏ ఇయర్లో ఇష్యూ చేశారు, ఏ స్టేట్ అని కూడా అడుగుతుంది. పోస్టల్ అడ్రస్ అడుగుతుంది. పర్మనెంట్ ఇంకా ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ సేమ్ అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిసేబుల్ పర్సన్ అయితే డిసేబుల్ పర్సన్, ఎస్ అయితే ఎస్, ఆర్ నో అయితే నో. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ రైల్వేలో వర్క్ చేసిన వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎస్ ఆర్ నో. డిపార్ట్మెంట్లో ఇంతకుముందు వర్క్ చేసిన ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి రిఫండ్ రావడానికి. అలానే 10th క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి, యాడ్ చేసుకోండి, కరెక్ట్గా ఇవ్వండి. ఇయర్, పాసింగ్ ఇయర్, ఇంకా హాల్ టికెట్ నెంబర్ కేర్ఫుల్గా ఇవ్వండి. అలాగే బోర్డు ఏ బోర్డో కూడా ఇవ్వండి. డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతాయి ఎడ్యుకేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాక
ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఆ ఫోటోకి బ్యాక్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వేరే ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే సిగ్నేచర్ కూడా కరెక్ట్ సైజులో 30 to 70 కేబీలో ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనం పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తాం. ఇక్కడ డిక్లరేషన్ అయ్యాక పేమెంట్ ఆప్షన్ వస్తుంది. మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నామో అడ్రస్ ఒకసారి అప్లికేషన్ కూడా చూసుకోవచ్చు. ప్రివ్యూ అప్లికేషన్లో ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఏదైనా మీరు తప్పుగా ఇచ్చుంటే ఎడిట్ చేసుకోవచ్చు. తప్పు లేదనుకుంటే ఐ రీచెక్ అని చూసుకొని సబ్మిట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్లోకి వచ్చేస్తాం. పేమెంట్ చేశాక మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. కొన్నిసార్లు సర్వర్ బిజీ వల్ల ప్రాసెస్లో ఉన్నట్టు చూపిస్తుంది. 15 to 30 minutesలో అప్లికేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ అవుతుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ అమౌంట్ పే చేసే విధానంలో డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, ఆన్లైన్ పేమెంట్ ఉంది, నెట్ బ్యాంకింగ్, ఇంకా యూపీఐ వాడవచ్చు. క్యూఆర్ కూడా జనరేట్ చేసి ఇస్తారు. స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ రిసిప్ట్ని ప్రింట్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఇంకా అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. వ్యూ అప్లికేషన్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు.